పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మనలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. మార్చి 6వ తారీఖు గురువారం. మొదటి పట్టణము ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వచనం నుండి 20వ వచనం వరకు. లూకాసు వార్త 9వ అధ్యాయము 22వ వచనం నుండి 25వ వచనం వరకు. సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుదాం. మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధాన అర్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని పలికెను. మరియు వారందరితో, నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలేను. తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును తారపోయేవాడు దానిని దక్కించుకొనును. ఒకడు లోకమంతటిని సంపాదించి తనను తాను కోల్పోయిన లేక తాను నశించిపోయిన ఎడల ప్రయోజనమేమి? ధ్యానాంశం: లోక సంపాదన, ఆత్మ సంపాదన. జీవితంలో మంచి నిర్ణయాలు మంచి ఫలితాలను తెస్తాయి. చెడు నిర్ణయాలు నాశనాన్ని, శాపాన్ని మోసుకొస్తాయి. అందుకే ప్రతి మనిషి జీవితానికి నిర్ణయం తీసుకోవడానికి వెచ్చించే సమయం చాలా విలువైనది. ఈనాటి మొదటి పట్టణంలో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు నిర్ణయ పరీక్ష పెడుతూ ఉన్నాడు. దేవుని ఎన్నుకొని ఆయన ఆజ్ఞలను పాటిస్తే జీవం, లేకుంటే మరణం, మేలును కీడును, జీవమును మరణమును నేను మీ ముందు ఉంచుచున్నాను. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వచనం అని ప్రభువు నిర్విద్వంగా బోధిస్తూ ఉన్నాడు. సువార్త పట్టణంలో ప్రభువు తాను అనుభవించబోయే శ్రమలను గూర్చి శిష్యులతో సంభాషించడం వింటూ ఉన్నాం. ప్రభువు శ్రమలను ధ్యానిస్తూ ఆయనను మనకు కూడా మన సిలువను ఎత్తుకొని అనుసరించాలని పిలుపునిస్తూ ఉన్నారు. తనను అనుసరించేవారు ఎలాంటి కష్టాలకైనా సిద్ధ మనస్కులై ఉండి ప్రభువును అనుసరిస్తే దేవుని దీవెనలకు యోగ్యులవుతారు అని ప్రభువు సందేశం ఇస్తూ ఉన్నారు. కట్టకడకు ఉన్నవాడే రక్షణ పొందగలడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. ఒకడు లోకమంతటిని సంపాదించి ఆత్మను తాను కోల్పోయినా లేక తాను నాశనమైన ఎడల ప్రయోజనమేమి? లూకాసు వార్త 9వ అధ్యాయం 25వ వచనం. ఈ లోకపు ప్రాణమునకు ఆరాటపడువాడు ఈ లోక సంబంధిగానే ఉంటాడు. తమ ప్రాణములను దేవుని కోసం తృణప్రాయముగా విడవగలిగిన వాడే పేతురు, పౌలు, ఇతర వేద సాక్షుల వలె నిజమైన క్రైస్తవుడు. ఈ లోక సంపదలకై ఆరులు చాచుచు ఆరాటపడుతూ దేవాలయమునకు, దైవ కార్యములకు దూరమై నీవు సంపాదించిన దాన్ని నీ చివరి గడియలో ఎక్కడికి మోసుకొని పోగలవు? చివరకు నీ పాడే నీ మోసేవాడు కూడా తన లాభం ఆలోచించే రోజుల్లో నీ నిత్య జీవ ప్రాప్తికై అవరోధమవుతున్న ఈ లోక సంపదలకై ఆరాటం వృధా అని తెలుసుకో. దేవుని సన్నిధి చేరుకో. అందుకే దేవునితో కలిసి జీవించి ఆయన జీవం పొందినట్లు మన నిర్ణయాలు చేద్దాం. లోకం సంపదలను కోల్పోయినా దేవుని సంపాదించుకొని జీవించుదాం. దేవుని వరాలను, ఫలాలను నిండుగా పొందుదాం. దయగల దేవుడు ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించాలని అనుదినము మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాను. అయితే ఈ యొక్క పట్టణం నుంచి మనం ఏం నేర్చుకుంటూ ఉన్నాం? మనం ఎప్పుడూ కూడా చెడు నిర్ణయాలు తొందరగా తీసుకుంటాం. మంచి నిర్ణయాలు 10 మందిని అడిగి తీసుకుంటాం. ఎందుకనగా చెడు ఈ లోకంలో తాండవిస్తున్న ఈ రోజుల్లో
మనం చేయవలసినటువంటి ఈ గొప్ప కార్యాలు ఏమిటి అని ధ్యానిస్తే మనం ఏ పని తలపెట్టినా ప్రభువే మన ముందు ఉండాలని, అదేవిధంగా మనం అనుదిన జీవితం కష్టాలు బాధలను కూడా మోసుకుంటూ నడవాలి. మనం అనేక మార్లు నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ శోధనలు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడా అని అనేక మార్లు మనం వాపోతూ ఉంటాం. అయినప్పటికీ మనందరికీ దేవుడు వస్తున్నటువంటి ఒక గొప్ప విశేషం ఏమిటంటే, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా వెనుతిరగక నడవమని ప్రభువు మనల్ని సెలవిస్తూ ఉన్నాడు. అందునిమిత్తం జీవితాన్నే కావచ్చు, ప్రాణాన్నే కావచ్చు, సంపదలను మరి తల్లిదండ్రులను, భార్య బిడ్డలు ఫణంగానైనా పెట్టాల్సి వస్తూ ఉంది. మరి మనం కథోలిక చరిత్రలో చూసినట్లయితే అనేక మంది గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. మరి వారి యొక్క ఇండ్లను, తల్లిదండ్రులను వదిలిపెట్టి, భార్య బిడ్డలను వదిలిపెట్టి దేవుని సేవకై అనేక కష్టాలు బాధలు అనుభవించిన అనేకమైన జీవిత పునీతుల గాథలు కోకొల్లలుగా క్రైస్తవ లోకంలో ఉన్నాయి. మరి వారందరికీ కూడా దేవుడిచ్చిన జీవ కిరీటం ఏమిటంటే పరలోక రాజ్యం. మరి ప్రభు అంటూ ఉన్నారు, సర్వస్వాన్ని సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభమేమి? ఈ ఆత్మ అనేది ఒక దీపం. అది దైవం చేత పెట్టబడినటువంటి దీపం. ఈ ఆత్మ దేవుణ్ణి చేరాలి. దేవుని యొక్క ఆత్మ ప్రతి మానవుల్లో స్థిరపడి ఉంది, బదిలిపరచబడి ఉంది. ఆ ఆత్మ ఎల్లప్పుడూ దేవుని అబ్బా తండ్రి అని పిలుస్తూ ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం గతించిన తర్వాత ఆ ఆత్మ తిరిగి పరమాత్మను చేరుకోవాలి, లేకపోతే ఆ ఆత్మ నశించిపోతూ ఉంది. మరి ఈనాడు వాక్యం సెలవిస్తూ ఉన్నది ఏంటంటే, ఏ ఆత్మ కూడా నశించి నరకానికి పోకూడదు అని ప్రభువు మనకి మళ్ళీ మళ్ళీ నేర్పిస్తూ ఉన్నారు. మన ఆత్మతో పాటు ఇతర ఆత్మలను కూడా జోడి చేసి ప్రభువుకి అర్పించుదాం. మరి దైవ కార్యాల పట్ల, దైవ ప్రేమ పట్ల భీతిని కలిగి జీవించుదాం. దేవుడు ఎల్లప్పుడూ మన జీవితాలను నిండుగా మెండుగా ఐశ్వర్యంతో దీవించాలని, గొప్ప విశ్వాసాన్ని, దృఢమైన విశ్వాసాన్ని కలిగించాలని, నింపాలని ప్రత్యేకంగా వేడుకుందాం. మనలో ఉన్నటువంటి దురాలోచనలను, దుష్ట పనులను తీసివేయమని ఆత్మను బదిలంగా పరిచి ఆ దేవునికి కానుక సమర్పించడానికి శక్తిని, బలాన్ని దయచేయమని కోరుకుందాం. దయగల దేవుడు మన యొక్క ఆత్మ ద్వారా స్తుతింపబడునుగాక. మన యొక్క జీవితం ద్వారా ఆయనకు గొప్ప మహిమ కలుగునుగాక. దయగల దేవుడు మన జీవితాలను నిండుగా మెండుగా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ